వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు 16 కౌన్సిలర్లు మామూలుగా గెలవబోతున్నారు. అందులో మాకు ఎలాంటి అనుమానం లేదు. మీరు చూస్తే కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబరాలు పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇంకా మా హయాంలో ఈ ఊళ్ళలో కూడా వ్యాపారస్తులందరూ కూడా తొర్రూరు అంటేనే ఎక్కువ నమ్మకాలు ఉంటారు. ఇంకా చాలా మటుకు వాళ్ళకి కూడా వ్యాపారాలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇబ్బంది పెట్టకుండా ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది. ఇంకా సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ తెలిసినవే, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా. దాంతోపాటుగా తొర్రూరు పట్టణంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు చేసి ఇంకా చేయాల్సింది ఉంది. అవన్నీ కూడా తప్పకుండా అయితే మొత్తం ఇప్పటికీ ఈ 2 ఏళ్లలో 20 కోట్ల నిధులు తొర్రూరు టౌన్కి కేటాయించడం జరిగింది. ఇక్కడ మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఆడిటోరియం అవుతుంది. మొన్ననే కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ చేసినాం. సీసీ రోడ్లో మన 15 కోట్ల ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్డు వచ్చేసి ఇది 1వ వార్డు. ఇక్కడ శ్రీలత గారు, తాళపల్లి శ్రీలత గారు నిల్చుంటున్నారు. ఇంకోటి అదృష్టం ఏంటంటే ఎక్కువ ఉమెన్ ఫోర్స్ ఉంది సార్. ఉమెన్ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా నాకు కూడా సంతోషం. మా టీంలో కూడా ఎక్కువ మహిళలు ఉంటాయి. అంటే ఊరుగల్ల అంటేనే ఎక్కువ మహిళలకి. అందులో పాలకుర్తి నియోజకవర్గం, సాకలి, ఐలమ్మ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉన్నాయి.